Hello friends, welcome to Optics Anand Tutorials. TSCP Get 2020 flash. ఓకే, చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు, సార్ రిజిస్ట్రేషన్ ఈజ్ నాట్ ఓపెనింగ్. సో మీరు చెప్పినట్టు జనవరి 12 నుంచి 20 వరకు రిజిస్ట్రేషన్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది అన్నారు కదా సార్, రిజిస్ట్రేషన్ ఓపెన్ కావట్లేదు అని. సో ఇంకా చాలామంది క్వశ్చన్స్ వేస్తూ ఉన్నారు కామెంట్లో వాళ్ళు. ఓకే, మా ఛానల్ను అడుగుతూ ఉన్నారు, సార్ ఉస్మాన్ యూనివర్సిటీ ఏమన్నా సీట్స్ పెంచే అవకాశం ఉందా సార్ అని. ఎస్, కంపల్సరీ ఈ రెండింటి విషయం పైన ఈ వీడియో నేను చేయాలనుకుంటున్నాను. కాబట్టి ఇన్ డీటెయిల్గా మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే, దానికంటే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఫ్రెండ్స్తోని ఈ ఛానల్ గురించి పంచుకోండి. రైట్, యాక్చువల్గా అసలు మన రిజిస్ట్రేషన్ ఎందుకు ఓపెన్ కావట్లేదు అంటే మనం చూద్దాం ఇప్పుడు. సో మనకు సిపి గెట్ 2020 కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్, ఓకే, ఉస్మాన్ యూనివర్సిటీ హైదరాబాద్ వాళ్ళు కండక్ట్ చేసినటువంటి ఈ సిపి గెట్. ఓకే, ఇంతకుముందు ఇలా నేను రౌండ్ అప్ చేసినటువంటి ఈ టాపిక్ అనేది లేకుంటే ఈ బులెటిన్ అనేది మనకు ఇంతకుముందు డిసప్పియర్ ఉంటుంది, ఇప్పుడు అపియర్ అవుతుంది. ఓకే, సో అది న్యూ అనేది చూపిస్తూ ఉంది ఎల్లో కలర్లో అండ్ ఆరెంజ్ కలర్లో. సిపి గెట్ 2020 అడ్మిషన్స్ ఇలా వచ్చిందంటే కంపల్సరీ ఓకే దే ఆర్ రెడీ టు టేక్ ద అడ్మిషన్స్. కాబట్టి 2020 అడ్మిషన్స్ అనేవి స్టార్ట్ అయినాయి. ఓకే, వాళ్ళు ఆల్రెడీ యూనివర్సిటీ వాళ్ళు చెప్పిన ప్రకారం జనవరి 12 నుంచి అండ్ జనవరి 20 వరకు మనకు రిజిస్ట్రేషన్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. ఓకే, జనవరి 20 నుంచి 24 వరకు వెబ్ ఆప్షన్స్ కూడా మనకు టైం టేబుల్ ఇవ్వడం జరిగింది. అయితే ఇంటరప్షన్ ఏంటి సార్ అంటే, సో కొంత మనకు ప్రాబ్లం అనేది స్టార్టింగ్లో ఉండొచ్చు, ఎందుకంటే అది ఇంటర్నెట్ ప్రాబ్లం వల్ల కావచ్చు, లేకుంటే సర్వర్ ప్రాబ్లం కావచ్చు, లేకుంటే ఆల్ ద పీపుల్స్ ఎట్ ఏ టైం ఒకటేసారి సెర్చ్ చేస్తున్నప్పుడు సో కొంత మనకు ఆ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ స్టేట్లో అండ్ వేరే స్టేట్లో వాళ్ళు కూడా మనకు ఇక్కడ అప్లై చేసుకున్న వాళ్ళు కూడా సెర్చ్ చేస్తారు, కాబట్టి కొంత మనకు ఇంటరప్షన్ అనేది ఉంది. వాస్తవమే, ఎస్, మేము కూడా అది అనుభవిస్తూ ఉన్నాం, తెలుసుకుంటా ఉన్నాం. అప్డేట్ నేను సెర్చ్ చేసినా నాకు కూడా సేమ్ ప్రాబ్లం వచ్చింది. సో కాబట్టి ఇది కేవలము ఇది పోస్ట్ పోన్ సంబంధించిన విషయం అయితే కాదు. చాలామంది అడుగుతూ ఉన్నారు, సార్ ఇది పోస్ట్ పోన్ అవుతుందా సార్ ఓకే అని అనుకుంటే, ఎస్, నో, ఇది అసలు పోస్ట్ పోన్ అయ్యే అవకాశమే లేదు. ఆల్రెడీ టైం టేబుల్ మనకు క్లియర్గా వచ్చేసింది. సో ఇక్కడ వెబ్సైట్లో మనకు క్లియర్గా ఈ సిపి గెట్ 2020 అడ్మిషన్స్ అనే బులెటిన్ కూడా మనకు క్లియర్గా అపియర్ అవుతూ ఉంది. కాబట్టి సో అడ్మిషన్స్ స్టార్ట్ అయినాయి, మీరు ఆందోళన చెందొద్దు. ఈరోజు కాకుండా రేపు, ఓకే, మధ్యాహ్నం కాకుండా ఈవినింగ్ అట్లా మీరు సెర్చ్ చేస్తూనే ఉండండి, ట్రై చేస్తూనే ఉండండి, కంపల్సరీ మీకు రిజిస్ట్రేషన్ ఓపెన్ అవుతుంది. ఇది ఓన్లీ సర్వర్ ప్రాబ్లం అని మేము మరొకసారి మన ఛానల్ గుండా మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. సో ఇది మనం క్లిక్ చేస్తే యాక్చువల్గా ఇది కూడా మనకు ఒక ఎవిడెన్స్. ఇది క్లిక్ చేస్తే ఓకే, సో ఇలా మనకు వస్తుంది, రిజిస్ట్రేషన్స్ ఫర్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ విల్ బి అవైలబుల్ ఫ్రమ్ 12 Jan 2021 ఆఫ్టర్ 5 PM. ఇక్కడ మనకు వచ్చింది కదా. సో 5 గంటల తర్వాత మనకి ఇది ఓపెన్ చేయాలి. కాబట్టి అందరు కూడా ఒకటే టైం 5 గంటలకు ఓపెన్ చేసినప్పుడు ఒక సర్వర్ బిజీ వచ్చే అవకాశం ఉంది, కొంత ఆన్లైన్లో ఇంటరప్షన్ అనేది జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి గమనించాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది మనకు పోస్ట్ పోన్ అయ్యే అవకాశం అస్సలకే లేదు. అండ్ రెండో విషయం ఏంటంటే, మనకి ఇక రెండో విషయం మనం గమనిస్తూ ఉంటే, సార్ సీట్స్ ఏమైనా పెంచే అవకాశం ఉందా అంటే, యాక్చువల్గా ఒక 4 days 5 days బ్యాక్ గవర్నమెంట్ ఏం చేసిందంటే కొన్ని కాలేజెస్లో, కొన్ని గవర్నమెంట్, అది కూడా గవర్నమెంట్ కాలేజ్, నాట్ ప్రైవేట్ కాలేజెస్, గవర్నమెంట్ కాలేజీలో కొన్ని సీట్లు పెంచే అవకాశం ఉన్నది అని చెప్తా ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరము సో సిపి గెట్ రాసిన వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నది. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నటువంటి వాళ్ళు ఏమనుకుంటారంటే కొన్ని ఓన్లీ 30 seats మాత్రమే ఉన్నాయి, కాబట్టి దాన్ని డబుల్ చేస్తే బాగుంటుంది, చాలామందికి బెనిఫిట్ అవుతుంది అనే ఉద్దేశంతో గవర్నమెంటు ఆల్రెడీ లాస్ట్ ఒక 3-4 days బ్యాక్ పేపర్లో కూడా ఒక యాడ్ ఇవ్వడం జరిగింది. పేపర్లో కూడా చెప్పడం జరిగింది. సో అది కొంత పెంచే అవకాశాలు మాత్రం ఉన్నాయి, కానీ అది కూడా మనం యాక్యురేట్గా మనం చెప్పలేము. మనకు అఫీషియల్ అప్డేట్ అనేది ఇంకా మనకి ఏమీ తెలియదు. కాబట్టి సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ జరుగుతూ ఉంది, మీరు ట్రై చేయండి కంపల్సరీ. యూ విల్ గెట్ ద రిజిస్ట్రేషన్ అండ్ యూ విల్ గెట్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అండ్ ఓయూ సీట్స్ కూడా కొన్ని అవకాశాలు సీట్స్ పెంచే అవకాశం అయితే కనబడుతూ ఉంది. ఎస్, సీట్స్ పెంచే మాత్రం చాలామందికి ఇది ప్రయోజనం, చాలామందికి బెనిఫిట్గా ఉంటుంది. సో ఇంకా మన ఛానల్ గురించి సో మన ఛానల్లో ఇంకా చాలా విషయాలు మన వీడియోస్ చేస్తూ ఉంటాం.
తర్వాత ఇంకా ఎంఎస్సి ఫిజిక్స్ కొన్ని స్పెషలైజేషన్స్ అనే టాపిక్స్ అడిగినారు. అదేవిధంగా ఇంకా ఎంసీజే వాటి గురించి అడిగినారు. కాబట్టి ప్రతి ఒక్క కామెంట్ గురించి, ప్రతి ఒక్క కామెంట్లో తెలియజేసిన వాటి గురించి మన ఛానల్లో ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు ఇస్తూనే ఉంటాం. కాబట్టి సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ and for the more updates, and just press the bell icon to get the regular notification in the days to come. Thank you for watching this video.